చెప్పండి సార్, మాట్లాడండి. ఇటీవల కాలంలో భీమవరం బజార్ లాగుడుబండ్ల ముఠా కార్మిక సంఘం యూనియన్ సభ్యులు ఇద్దరు చనిపోయారు. అందులో ఒకటి జుత్తుకు దుర్గారావు గారు పాల్పడారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందట్లేదు. కాబట్టి యూనియన్గా కార్మికులందరూ ఏర్పడి ప్రతి కార్మికుడు 100 రూపాయల ఆర్థిక సహకారం తీసి చనిపోయినటువంటి కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దుర్గారావు కుటుంబానికి ఆర్థిక సహకారం 20,000 రూపాయలు అందించడం జరిగింది. అలా మరో కార్మికుడు చిన్నపులేరు, ఆ కార్మికుడు కూడా 20,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే యూనియన్లో పనిచేస్తూ అనివార్య కారణాల వల్ల చనిపోయినటువంటి కార్మికుడికి యూనియన్ నుంచి 50,000 రూపాయలు ఇవ్వాలని కమిటీ అనుకున్నది. కానీ ప్రభుత్వానికి అనేక రకాల రెవెన్యూ రూపంలో ఆదాయం తీసుకొస్తున్న బజారు హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఎట్లాంటి స్కీములు అమలు చేయట్లేదు. నూతనంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మికులకి గతంలో ఉన్నటువంటి చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయాలని సిఐటిగా కోరుతున్నాం. ఈరోజు పనులు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ కుటుంబాలు నిరాధారమైనటువంటి కుటుంబాలుగా మిగిలిపోతున్నాయి. ఇలాంటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలని సిఐటి తరఫున కోరి విజ్ఞప్తి చేస్తున్నాం.